హాయ్ హలో నమస్తే, నేను మీ కామిక్ ఆనంద్. వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్. సో ఇప్పుడే రిలీజ్ అయినటువంటి ట్రైలర్ మాస్కా దాస్ లైలా మూవీతో ఈ వ్యాలంటైన్స్ డేకి రాబోతున్నాడు మన విశ్వక్సేన. ఈ ట్రైలర్ ఏ విధంగా ఉన్నదని తెలుసుకుందాం. సో మనతో ఉన్నటువంటి సూర్య గారు ఫిల్మ్ జర్నలిస్ట్ అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో ఈ లైలా ట్రైలర్ ఎలా అనిపించింది చూడడంగానే? పెద్ద కొత్తగా ఏం అనిపించలేదు. ఓకే. అంటే సాధారణంగా చాలా మూవీస్ ఈ మధ్య ఎంటర్టైనింగ్ మూవీస్ ఎక్కువ వస్తున్నాయి. మన సిద్ధు జొన్నలగడ్డ ఫార్మాట్ ని ఫాలో అవుతున్నారు అందరూ. కొద్దిగా ఏదైతే మన హైదరాబాద్ సైడ్ ఉన్న మాస్ డైలాగ్స్ అన్ని కొని పెట్టి దీంట్లో ఉన్న కొత్తదనం ఏం చూపించాలనుకున్నాడంటే తన లేడీ గెటప్ వేసాడు విశ్వక్సేన్. అది కొంచెం కొత్తగా చూపిద్దామని ట్రై చేస్తున్నాడు. అంటే లేడీ గెటప్ అనడంగానే నాకు గుర్తొచ్చింది, లేడీ గెటప్కి క్యార్ ఆఫ్ అడ్రస్ రాజేంద్ర ప్రసాద్ గారు. మేడం అనే ఒక సినిమా, సత్యభామ, ఇంకా గతంలో చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారు చేశారు లేడీ గెటప్, బాలయ్య బాబు గారు చేశారు, వెంకటేష్ గారు, ఇట్లా చాలా మంది లేడీ గెటప్ వేసుకోవడం అయితే జరిగింది. ఆ టైప్ లో ఉండబోతుంది అంటారా? వాళ్ళందరూ మంచి మంచి క్లాసిక్ మూవీస్ చేశారండి. దానికి దీనికి అలా పోలికి పెట్టకూడదు అసలు ఇది పక్కా అవుట్ అండ్ అవుట్ హైదరాబాద్ ఒక చిల్లరగాడి చేస్తే ఎలా ఉంటుందో అలా చేసి చూపించారనమాట. ఓకే. నేను విశ్వక్సేన్ తక్కువ చేయడం కాదు, ఒక హైదరాబాద్ లో ఉండే ఒక చిల్లర క్యారెక్టర్ సోను అనే క్యారెక్టర్ ఉంది చూసారా, అతను ఒకవేళ లేడీ గెటప్ వేయాల్సిన పరిస్థితి వస్తాయి. ఆ పరిస్థితులు కూడా మన ట్రైలర్ లో చూపించేశారు. ఎలాగంటే ఇదేంటి, అతను యాక్చువల్ గా ఒక చిన్న ప్రాబ్లం లో ఇరుక్కుంటాడు. ఏదో ఎమ్మెల్యేతో గొడవ లేకపోతే ఆ లోకల్ రౌడీతో ఏదో గొడవలు ఇరుక్కుంటాడు అనమాట. ఆ గొడవ నుంచి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి లేడీ గెటప్ వేయడం అని చెప్పే విషయాన్ని క్లియర్ కట్ గా చూపించాడు మనకి. ఇక్కడ కత్తి మీద స్వామి ఏంటంటే ఆ ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అవుతుందా లేదా, ఆ ఎంటర్టైన్మెంట్ కొంచెం అటు ఇటుగా అయినా కూడా సినిమా అస్సామే. ఓకే. అయితే ఈ సినిమా వ్యాలంటైన్స్ డేకి రాబోతుంది అనమాట, ప్రేమికుల రోజు నాడు. ఎందుకని ఈ టైంకి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది? అంటే ప్రేమకు సంబంధించినటువంటిది ఎక్కువ ఉందంటారా ఈ సినిమాలో? అంటే కొన్ని రొమాంటిక్ సీన్లు ఉన్నవి, బూతులు ఎక్కువగా వినిపిస్తున్నవి. అవును. ఎందుకని అంటారు? అంటే ఇప్పుడు ఈ మధ్య ప్రేమలు ఏంటంటే ఆకర్షణతో కూడిన ప్రేమలు అన్ని. అమ్మాయి బాగుంటే ప్రేమిస్తున్నారు అంతే, అమ్మాయి మనసు ఎలా ఉందనేది ఎవరికి అక్కర్లేదు. సో అదే విధంగా ఈ అమ్మాయిని చూసి, లైలాని చూసి ఇష్టపడతారనమాట. ఎవరు? ఒక విలను, మంచి ఎప్పుడు గొడవలతో సెటిల్మెంట్లతో ఉండే విలను ఇష్టపడతాడు, అభిమన్యు సింగ్. అసలు అతని క్యారెక్టర్ ఈ మూవీలో వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే ఇంత ఫుల్ లెంత్ క్యారెక్టర్, ఫుల్ కామెడీతో టచ్ ఉన్నది క్యారెక్టర్ కాబట్టి అది వర్కౌట్ అవుతాయి. ఆయన కామెడీ వర్కౌట్ అవుతాయి, సినిమా మంచి ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. ఆయన కూడా మంచి మంచి పాత్రలు వస్తాయి భవిష్యత్తులో. నెక్స్ట్ ఇంకొకరు ఎవరంటే మన బొబ్బులు పృథ్వీరాజ్ గారు. ఆయన ఈ మధ్య యానిమల్ తర్వాత మళ్ళీ వరుసగా సినిమాలన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన కూడా ఇదేంటి పోలీసు, స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఉన్న ఆయన కూడా లైలా చూసి, లైలా యొక్క అందం చూసి తనతో ప్రేమలో పడిపోతాడు అనమాట. ఈ లైలా తోటి ఆ లైలా మళ్ళీ అసలైన లైలా, ఒరిజినల్ లైలా సోను ఎవరైతే లైలాగా మారాడో సోను, అతను కూడా లవ్ ఉంటుంది. ఇలా ఈ నలుగురు లవ్ స్టోరీలో ఎవరు లవ్ గట్టెక్కింది అనే సినిమా. అది వ్యాలంటైన్స్ డే రోజున కొంచెం సింబాలిక్ గా ఈ రెక్టాంగిల్ లవ్ స్టోరీని చూపించబోతున్నారు. అదే ట్రైలర్ లో మెన్షన్ చేశారు కూడా. అదే అంటే కాయ పువ్వు లేదు కాయ ఉంది, ఇలాంటి డైలాగ్స్ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? విశ్వక్సేన్ నుంచి అలాంటి అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు జనం అందరూ. కాకపోతే ఏంటంటే ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుందండి. మరి ఈ టైప్ ఆఫ్ చూపిస్తుంటే, ఇలాంటి డైలాగ్స్ అన్ని పెడుతుంటుంటే పిల్లలతో వెళ్ళడం కష్టం. అలాంటి సినిమాలకి అడుగుతాడు రేపు పొద్దున్న, చముడి అంటే ఏంటి అన్న, చముడి కాదు లవడి ఏంటి, పదాలు ఏంటి, అవి ఏంటంటే దాని అర్థాలు ఏంటని అడుగుతారు కూడా ఎవరైనా తీసుకుని వెళ్తే. అది ఏంటంటే ఇది సరదాగా ఫ్రెండ్స్ తోటి, లేదంటే ఇదేంటి మన టైం పాస్ సినిమాలా, టైం పాస్ టైప్ లో ఉంది అంతే, టైం పాస్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ తరహా సినిమాలు కథ బాగుండి ఎంటర్టైనింగ్ గా ఉండి ఎంగేజింగ్ గా ఉంటే వాళ్ళు ఎన్ని బూతులు వాడినా నో ప్రాబ్లం, దాన్ని ఎవరు పట్టించుకోరు. వన్స్ ఎప్పుడైతే ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యి ఎంగేజింగ్ మిస్ అయిందో, బాగా ఇదేంటి కొద్దిగా కనెక్షన్ మిస్ అయిపోతాడు ఆడియన్ ఎప్పుడైతే, అప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి అనమాట. అలాంటి పదాలు వాడచ్చా, ఇలాంటివి పెట్టచ్చా అని పాయింట్స్ అన్ని పట్టుకుంటారనమాట. అప్పుడు అది వాళ్ళ సినిమాకి పెద్ద మైనస్ అవుతుంది, విశ్వక్సేన్ కెరీర్ కి పెద్ద మైనస్ పడిపోతుంది అనమాట. అతనికి ఉన్న అసలు స్టార్డమ్ కి అసలు చేయాల్సిన సినిమాలు ఇవి కాదనమాట. అసలు అతనికి మంచి మంచి ఫాలోయింగ్ వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఆయనకి. అవును, అసలు ఎవరికి రాదు అది, కొనుక్కుంటే రాదు అది. అవును, అంత మంచి ఫాలోయింగ్, తనకంటూ సెపరేట్ ఫాలోయింగ్, మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి, బాలకృష్ణ ఫ్యాన్స్ నుంచి, అలా ఇంత మాస్ ఫాలోయింగ్ వస్తున్న తరుణంలో వాళ్ళు ఈయన చేసే సినిమాలు చూస్తుంటే అసలు దాస్ అనే ఆయన మీద ఒక బ్రాండ్ ఏర్పడింది. ఇంకొకటి ఏంటంటే చిన్న తరహా సినిమాలకు ఒక న్యాయం, పెద్ద సినిమాలకు ఒక న్యాయం అన్నట్టుగా చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. రీసెంట్లీ రిలీజ్ అయినటువంటి ఒక చిన్న సినిమా డ్రింకర్ సాయిలో సంజయ్ అన్నందుకు ఈ సంజయ్ అనేది బాగా వైరల్ చేసి ట్రోల్ చేసి డైరెక్టర్ మీదకి అయితే కొంతమంది వెళ్ళి కొట్టడం కూడా ఇట్లా జరిగింది అనమాట. మంత్రి సత్యనారాయణ గారి మీద ఏదో చేశారని. అయితే
అందులో మెసేజ్ ఓరియంటెడ్ గా ఉంటది సినిమాలో వెళ్ళి చూసిన తర్వాత. అవును, క్లైమాక్స్ లో ఆ, ఉంటుంది. ఈ సినిమాలోనేమో ఇంత పచ్చిగా ఇక ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు. అవును, ఇంకా ఓపెన్, ఇంకా దీనికి ఒక అర్థం లేకుండా Maybe డైరెక్ట్ గానే వేస్తున్నారు. నేను అనుకోవడం ఆనంద్ ఇదేంటి సెన్సార్ అవుతాయి అనుకుంటున్నాను. ఈ ట్రైలర్ మట్టుకు సెన్సార్ లేకుండా వచ్చింది ట్రైలర్ కాబట్టి. రేపు పొద్దున్న థియేటర్కి ఖచ్చితంగా సెన్సార్, ఇంకా సెన్సార్ జరగలేదు కదా మూవీకి, సెన్సార్ జరిగిన తర్వాత సెన్సార్ కట్ అయ్యి వస్తాయి డైలాగ్స్ అన్ని నేను అనుకోవడం మట్టుకి. ఒకవేళ సెన్సార్ వాళ్ళు కూడా పట్టించుకోకుండా వదిలేసారు అనుకో, మీరు అన్నట్టు ఆ పార్షియాలిటీ చూపిస్తున్నారని అనుకోవచ్చు మనం, పెద్ద సినిమాలకు లాగానో చిన్న సినిమాలకు లాగానో. చూద్దాం సార్, మరి సెన్సార్ వస్తే మట్టుకి నో ప్రాబ్లం. అంటే యువత ఇప్పుడు మన తెలుగు యువత అంతా ఎలా ఉన్నారంటే 100లో 90% దీనికే బాగా ఎడిట్ అవడం, అట్రాక్టివ్ గా ఇలాంటి వాటిని ఎంజాయ్ చేయడానికి బాగా ప్రయత్నిస్తున్నారు అనమాట. అవునవునవును, దాన్ని అదే బేస్ చేసుకుని అయితే అదే నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఏదైతే ప్రొడక్ట్ ఎవరైతే టార్గెట్ ఆడియన్స్ యూత్, ఈ మూవీకి టార్గెట్ ఆడియన్స్ యూత్, అందులో తప్పులేదు. కాకపోతే ఆ యూత్ కూడా చిరాకు పడుతుంది ఎప్పుడు తెలుసా, కాదా ఎంటర్టైనింగ్ లేనప్పుడు వీళ్ళు మనల్ని మోసం చేయడానికి ఈ టైప్ ఆఫ్ డైలాగులు అని పెట్టి థియేటర్ రప్పించారని అనుకుంటారు అనమాట. ఈ ఓన్లీ డైలాగులు తప్ప ఏం లేకపోతే ఇప్పుడు వచ్చిన డైలాగులన్నీ కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ రాదనమాట, థియేటర్లో వావ్ మూమెంట్ రాదు, ఎప్పుడు సీన్ పండాపోతాయి. అదే నేను అంటున్నాను, ఇప్పుడు అతను క్లియర్ కట్గా సినిమా ఏంటో కూడా ట్రైలర్ చూపించేశాడు. ప్రాబ్లం వస్తుంది హీరోకి, ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి లేడీ గెటప్ వేసాడు. ఆ లేడీ గెటప్ నుంచి మళ్ళీ ఎలా బయటపడ్డాడు, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందా, లేడీ గెటప్ నుంచి బయటకు వచ్చాడా, ఇదంతా ఎంటర్టైనింగ్ ఎలా చూపించుకుంటూ వచ్చాడు. తన కెరీర్ ఏమైంది, తన ఒక మోడల్, తన కెరీర్ ఏమైంది, ఇవన్నీ రేపు ఎలా చూపిస్తాడనేది మనం వెయిట్ చేయాలి అంతే. ఇంకా మ్యూజిక్ పరంగా ఎలా అనిపించింది? మ్యూజిక్ చాలా బాగుంది. అతను యాక్చువల్గా జేమ్స్ అని చెప్పి తన ఇదివరకు గతంలో ఎక్కువ విశ్వక్సేన్ మూవీలు చేశాడు, పాగల్ మూవీ, ఇంకా చాలా దాస్కదమ్కి, ఇవన్నీ ఆయనే చేసుకుంటూ వచ్చాడు. రిపీట్ చేస్తున్నాడు ఎక్కువ మన ఇదేంటి విశ్వక్సేన్. మంచి ఇద్దరికి మంచి ర్యాప్ కుదిరినట్టుంది. మ్యూజిక్ కూడా బాగుంది. అయితే ఈ వ్యాలంటైన్స్ డే రోజు నాడు, ఈ ప్రేమికుల రోజు నాడు కాసులు వర్షం కురిసే అవకాశం ఉందంటారా థియేటర్లో? నేను అనుకోవడం అంత ఇదేంటి మెయిన్ డిపెండ్ అయ్యేది ఎంటర్టైన్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. వన్స్ ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అవ్వకపోతే కాసులు కాదు కదా, చిల్లర కూడా రాదన్నమాట. రీసెంట్ మూవీస్ చూసుకోండి, అన్ని ఫ్లాప్స్ విశ్వక్సేన్ కి. లాస్ట్ ఇయర్ మొత్తం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ, గామి, 3 సినిమాలు వచ్చినాయి. మూడిట్లో గామి వర్కౌట్ అయింది. ఎందుకు, ఎప్పుడో బడ్జెట్ అది 6 కోట్లు పెట్టి ఇస్తారు సింపుల్ గా, అప్పుడు అంత మార్కెట్ లేదు విశ్వక్సేన్ కి, అప్పుడు సింపుల్ గా తీసారు. అది తనకున్న ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్టు 20 వస్తే కవర్ అయిపోయింది. ఈ మెకానిక్ రాకి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కవర్ అవ్వలేదు, లాసుల్లో ఉన్నాయి అవన్నీ. ఇప్పుడు ఈ సినిమా లాస్ రికవర్ అయినా కూడా సినిమాకి పాత బాకీలే తీర్చుకోవాల్సి వస్తుంది వాళ్ళు ఇంకా. ఓకే, మొత్తానికి అయితే టోటల్ గా ఓవరాల్ గా అందరికి నచ్చకపోయినా యూత్ ని టార్గెట్ చేయడం అయితే జరిగింది అన్నారు. అవును, ఏం లేదు, ఒక్క మాటలో చెప్పాలంటే ఆనంద్, ఈ మూవీ వర్కౌట్ అయితే డిజెటిల్లు అదైందా, వర్కౌట్ అవ్వకపోతే అంతే అస్సాం మూవీ ఇంకా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మాస్కర్ దాస్ మన విశ్వక్సేన తీస్తున్నటువంటి లైలా మూవీ మరి ఈ వ్యాలంటైన్స్ డే రోజునాడైతే చూసి ఎలా ఉందో మళ్ళీ మీ నుంచి అయితే రివ్యూ అనేది తెలుసుకుంటాం. థ్యాంక్ యూ, మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.